ఐగుప్తునకు యాకోబుతో ఎంతమంది వచ్చిరి? 70 మంది. హెబ్రీయుల మగ సంతానమును చంపడానికి ఫరో నియమించిన మంత్రసానులు ఎవరు? షిఫ్రా, పూయా. మోషేని తల్లిదండ్రులు ఎంతకాలం దాచిపెట్టారు? 3 నెలలు. మోషేను దాచిన పెట్టెను దేనితో తయారు చేసిరి? జమ్ము, జిగటమన్ను. మోషే అను పేరు మోషేకు ఎవరు పెట్టెను? ఫరో కుమార్తె. మోషే పేరునకు అర్థము ఏమిటి? నీటిలో నుండి తీయబడినది. మోషే తల్లి పేరు ఏమిటి? యొకెబెదు. ఐగుప్తీయుణ్ణి చంపిన తరువాత మోషే ఫరో ఎదుట నుండి ఎక్కడికి పారిపోయెను? మిద్యాను దేశము. మోషే ఎవరి కుమార్తెను వివాహము చేసుకొనెను? రగూయేలు. మోషే భార్య పేరు ఏమిటి? సిప్పోరా. మోషే కుమారుని పేరు ఏమిటి? గెర్షోము. అగ్ని వలన ఆ పొద మండుచున్నది గాని పొద కాలిపోలేదు. ఆ పొద ఎక్కడ కలదు? హోరేబు పర్వతము. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని ఎవరు ఎవరితో చెప్పారు? మోషేతో దేవుడు చెప్పాడు. మోషేకు యెహోవా ఇచ్చిన మొదటి సూచన ఏమిటి? కర్ర నేలను పడవేయగా పామాయెను. మోషేకు దేవుడిచ్చిన రెండవ సూచన ఏమిటి? చెయ్యి వెలుపలికి తీసినప్పుడు కుష్ఠము గలదై తెల్లగా ఆయెను. నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను అని దేవునితో చెప్పింది ఎవరు? మోషే. మోషేకు తోడుగా దేవుడు ఎవరిని నియమించెను? అహరోను. మోషే అన్న ఎవరు? అహరోను. నీవు రక్త సంబంధమైన పెనిమిటి అని చెప్పింది ఎవరు? సిప్పోరా. నేను యెహోవాను ఎరుగను అని చెప్పింది ఎవరు? ఫరో. అమ్రాము తండ్రి పేరు ఏమిటి? కహతు. మోషే తల్లిదండ్రులు ఎవరు? అమ్రాము, యొకెబెదు. అమ్రాము ఎన్ని ఏండ్లు బ్రతికెను? 130 ఏండ్లు. అహరోను భార్య పేరు ఏమిటి? ఎలీషెబా.